నిత్యం. సో, 22న అయోధ్య రామ మందిరం ఓపెన్ అవుతోంది. సో, దానికి టెంపుల్స్ వాళ్ళు ఏం చేయాలి? టెంపుల్స్ దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? పూజారులు గాని, అడ్మినిస్ట్రేషన్ గాని ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది సార్ చెప్తారు. ఈ యొక్క రామ అక్షితలు, రామ పూజిత అక్షంతలు జిల్లాల నుంచి మండలాలు, మండలాల నుండి గ్రామాలకు చేరుకున్న తర్వాత అక్షింతలన్నింటినీ మందిరములో ఉంచడం జరుగుతుంది. అది రోజువారీగా వితరణ జరిగే వరకు కూడా ఆ యొక్క అక్షతలు రోజువారీగా పూజలు అందుకుంటుంది. విజయ మహామంత్ర జపం మధ్యన ఆ యొక్క అక్షతలుంటాయి. మరి ఆ అక్షంతలు 22 కొరకు ఒక రకమైనటువంటి తయారీ కావాలి. ఈ 22వ తేదీ కొరకు గాను ఆలయం యొక్క అర్చకులు, ఆలయం యొక్క ధర్ ధర్మాధికారులు, ఆహ్, తర్వాత ఆలయ యొక్క పాలక మండలి కొన్ని విధులను చేయాల్సిందిగా పూజ్యులు, ధర్మాచార్యులు మనకు కొన్ని విషయాలు చెప్పారు. దాంట్లో మొదటి భాగం ఏంటంటే, వీళ్ళు దేవాలయ ధర్మాధికారులు ఆలయాన్నంతా కూడా బాగా శుభ్రపరిచి, ఆలయ పరిసరాలను కూడా శుభ్రపరిచి, అక్కడ విద్యుత్ దీపాలను వెలిగించి, కాషాయ ధ్వజాలను ఎగరవేసి, రోజువారీగా ఆ యొక్క పూజలు జరగాలి. దీనికి తోడుగా ధూపదీప నైవేద్యం లేనటువంటి గ్రామాలలో అంటే గ్రామంలో ఉండేటువంటి చిన్న అంటే చిన్నపాటి దేవాలయాలు, మారెమ్మ, మైసమ్మ, పోచమ్మ ఇలాంటి గ్రామ దేవతల యొక్క పూజలు కూడా అందుకునేటట్టుగా ఆ గ్రామస్తులు ఆ యొక్క చిన్నపాటి ఆ దేవాలయాలను కూడా శుభ్రపరిచి అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకునేటట్టుగా వాళ్ళందరికీ ఈ ఆ గ్రామస్తులకు పిలుపునివ్వడం అవుతుంది. అదేవిధంగా చేయగలిగినటువంటి వాళ్ళు మరి అక్కడ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టొచ్చు. ఆ తర్వాత టీవీలను ఆ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూయించాలి భక్తులందరికీ. వీటందరికీ అయిన తర్వాత పూజాధికాలను నిర్వహించాలి. పూజాధికాలకు గ్రామస్తులను ప్రోత్సహించి దానికి కావాల్సినటువంటి వసతులను కూడా ఆ గ్రామ భక్తుల ద్వారా వాటిని పూర్తి చేసుకొని, ఆ రోజు తీర్థప్రసాదాలతోటి, అన్నప్రసాదంతోటి ఆ యొక్క మధ్యాహ్న కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా పూజారులు, ఆ తర్వాత ధర్మాధికారులు, ఆ తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు చేయవలసినటువంటి మేరకు చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి.